ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని శ్రీ హర్షిణి విద్యా సంస్థల పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్తో పాటు కళాశాలతో ఐఎంఓ సంస్థతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా తన వృత్తిని ప్రారంభించిన గోరంట రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి అభిమానాలను పొందుతూ ఉన్నత శిఖరాలు అందుకున్నారని కొనియాడారు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గోరంట రవికుమార్ విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. తమ సంస్థలో చదువుకున్న విద్యార్థుల ద్వారా ఇతరులకు చేయూతను అందించాలనే సంకల్పంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ తెలిపారు. 30 సంవత్సరాలుగా తమ కళాశాలను ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హర్షిణి విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక కవి అన్నట్టు దానికి నిలువెత్తు నిదర్శనం మన రవి సార్. ఆయన పుట్టినప్పుడే తల్లిదండ్రులు అనుకునుంటారు కోటి సూర్య ప్రభాయమానంగా వెలుగొందుతాడు అని. అందుకేనేమో రవికుమార్ అని నామకరణ చేసి ఉంటారు. తల్లిదండ్రుల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా సార్థక నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు. పుట్టింది రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సి మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాను అందుకున్నారు. 1971 జూన్ 5వ తేదీన జన్మించిన గోరంట్ల రవికుమార్ గారు ఎద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామానికి రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు తెచ్చిపెట్టి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు హనుమాయమ్మ గార్లకే కాకుండా ఊరు మొత్తానికి ఆత్మబంధువయ్యారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పు, ఏదైనా సాధించగలమనే పట్టుదల, లక్ష్యం సాధించే వరకు మీరు చేసే అకుంఠిత కృషి నేటి తరానికి యువతకు ఆదర్శం. ఈ విజయం మీదే కాదు, మీకు తోడుగా నీడగా కష్టాల్లో సుఖాల్లో మీ విజయయాత్రకు బాసటగా నిలిచిన మీ ఇంటి గృహలక్ష్మి, అదృష్టలక్ష్మి గోరంట్ల కవిత గారిది కూడా. సెక్రటరీగా, కరస్పాండెంట్ గా వారి దీక్షను మరవలేం. విద్యార్థులే కన్నబిడ్డలుగా భావించే గోరంట్ల రవికుమార్ కవిత గారులకు ముచ్చట గొలిపే 2 సంతానం. హర్షిణి MBBS కంప్లీట్ చేసి MD రేడియాలజీని బెంగళూరులో చేస్తున్నారు. అలాగే వెంకట హర్షిత్ బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో MS చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రికి తగ్గ సంతానంగా కీర్తిని గడించారు. చదువుకునే రోజుల్లో విజయం, లెక్చరర్ గా విజయం, కళాశాల స్థాపకుడిగా విజయం, విజయానికి కెరాఫ్ అడ్రస్ గోరంట్ల రవికుమార్. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ బ్రాంచెస్ ద్వారా దాదాపు 10,000 మంది విద్యార్థులను కలిగిన నంబర్ 1 విద్యా సంస్థ శ్రీహర్షిణి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా 500 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సంస్థ శ్రీహర్షిని. దట్ ఈజ్ రవి సార్. విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని గత 30 సంవత్సరాల నుంచి ఒకే మొబైల్ నంబర్ ని యూజ్ చేస్తున్న విద్యార్థులందరూ ముద్దు పేరుతో పిలిచే మన శివమణి రవి సార్ నంబర్ 9848246222. మేము రవి సార్ శిష్యులం. రవి సార్ స్టూడెంట్స్ 96, 99 బ్యాచ్, 1996 అండ్ 99. మేబీ మా బ్యాచ్ సెకండ్ ఓల్డెస్ట్ బ్యాచ్, థర్డ్ ఓల్డెస్ట్ బ్యాచ్. 94, 95, 96 ఓల్డెస్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో ఇంకెవరున్నా సరే ప్లీజ్ వెల్కమ్ అంటున్నాడు సార్, రావాల్సిందిగా కోరుచున్నాం. మా బ్యాచ్కి స్పెషాలిటీ ఏంటి అంటే మా బ్యాచ్ అంతా టీచింగ్లో ఉన్నాం. చాలా వరకు సుధాకరు, రమేష్, నరసింహారెడ్డి సారు, శ్రీను, ఇంకా అందరం ఆల్మోస్ట్ అందరం లెక్చరర్స్నే. వీళ్ళలో మేమిద్దరం ఇదే సంస్థలో పనిచేస్తున్నాం. సుధాకరు, నరసింహారెడ్డి ప్రతిభలో పనిచేస్తున్నారు. సారు చైతన్య AGMగా చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని మీ అడుగు జాడల్లో మేము ఇక్కడ ముగ్గురం మ్యాథమెటిక్సే. అది కేవలం సారు యాక్చువల్గా మ్యాథ్స్ కంటే నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్. బట్ రవి సార్ టీచింగ్ విన్న తర్వాతనే మ్యాథ్స్కి వచ్చాం.
ఇక్కడ ఎక్స్పెషల్లీ సుధాకర్ రెగ్యులర్ స్టూడెంట్, బాగా డైలీ అసలు ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వడు. నేనైతే అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాను. సుధాకర్ మాత్రం మంచి రెగ్యులర్గా డైలీగా ఎంత అంటే మేబీ సైకిల్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి సైకిల్ రికవర్ చేయించాడు ఆ రోజుల్లోనే. చాలా అనుమానం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్గా నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. 3 years కూడా సండే రోజు కూడా సార్ కేర్ తీసుకొని ఎంసీఏకి ఎంట్రన్స్ చెప్పేవాడు. డబ్బులు ఏం తీసుకునేవాడు కాదండి, ఆ రోజుల్లో ఫ్రీగానే చెప్పేవాడు. పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలనే ఆకాంక్ష అప్పటి నుంచి ఉంది. పెద్దలంటే గౌరవం ఉంది కూడా సార్. ఎందుకంటే ఒకసారి సార్ దగ్గరికి వేరే సార్లు ట్యూషన్ చెప్పడానికి మొదలు వచ్చేవాళ్ళు వస్తే సార్ వాళ్ళకి ఏమిస్తారని అడిగేవాడిని. నేను వాళ్ళకి ఇచ్చే అంత వాడిని కాదు, వాళ్ళు మా గురువులు లాంటి వాళ్ళు అని చెప్పాడు. అలాంటిది అలా మంచి భావన ఉంది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు సార్. త్వరలో సార్ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ 96 బ్యాచ్లో రవి సార్కి మేమందరం చాలా దగ్గరగా ఉండేవాళ్ళమి. నా విషయంలో ఒక చిన్న సంఘటన జరిగింది, అది నాకు ఒక్కరికే తెలుసు. సార్కి నేను ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు చెప్పా. మాది ఇక్కడ కొప్పూల గ్రామము. అక్కడి నుంచి నేను స్టడీకి వచ్చేసరికి సార్ క్లాస్ జరుగుతుంది. సార్ తిడతారేమని చెప్పి నేను అప్పటికే ఆఫీస్ రూమ్ కాడ నుండి చిన్నగా వస్తున్నా. చూశాడు, రే గాడిద ఎట్లా అన్నాడు. వెళ్ళా, ఎందుకు లేట్గా వచ్చామన్నాడు. సార్ నా సైకిల్ చైన్ దిగి అక్కడి నుంచి లగెత్తుకుంటూ వచ్చాను సార్, అందువల్ల లేట్ అయింది అనగానే, రమ్మా కూర్చో, ఏం ఇబ్బంది లేదు, నేనేం తిట్టను కొట్టను అని చెప్పి టెన్షన్ ఆ చొక్కా అంతా తడిసిపోయింది నాకు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత హాయిగా కూర్చొని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ మేమందరం. ఆయన మంచితనమే ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చేలాగా చేసింది. అలాగే మా కోరిక ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో మన జిల్లాలో కనుక వస్తే ఇంకా మేము అందరం కూడా బాగా సంతోషిస్తాం సార్. మా యొక్క అందరి కోరిక అది. మీరు నెక్స్ట్ లెవెల్లో ప్రజాప్రతినిధిగా మీరు చూడాలనుకుంటాం మిమ్మల్ని. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వైపు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుచున్నాను. మీకు అది లాస్ట్ డెస్టినేషన్ అవ్వకూడదు. మీరు మరీ ఆ స్థాయికి రావాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తాం. మేమందరం కూడా మీకు కావాల్సిన ఎటువంటి మా నుంచి ఏ సహాయం అవసరమైనా ఏ క్షణమైన 24 గంటలు మీ దగ్గర ఉండడానికి కూడా మేము సిద్ధమే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మేము కూడా మ్యాథమెటిక్స్ చెప్తున్నామంటే ఒక ఫ్యాషన్, ఒక మాస్టర్ని చూసినప్పుడు ఒక స్టైల్ ఆఫ్ ఒక ఫంక్షనింగ్, ఫ్యాషన్, ఆ చెప్పే విధానం, మనం తీసుకొచ్చే పిల్లవాడికి ఎక్కించే విధానంలో రవి సార్కి మించిన వ్యక్తి అంటూ ఈరోజు నాకు తెలిసి నేను చూసిన ఎంతోమంది ఉపాధ్యాయులు చూస్తుంటే, నేను కూడా ఎస్ఆర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ని కనుక నేను చూసిన దాంట్లో కూడా నేను నా ఫ్యాకల్టీస్లో కానీ మ్యాథమెటిక్స్ అంటే రవి సారే ఒక బ్రాండ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఏడుగుండ్లపాడు శ్రీహర్షిని కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 1994 నుండి 2024 వరకు ఈ విద్యారంగంలో 30 సంవత్సరాలుగా లెక్చరర్గా, IOM సంస్థ అధినేతగా,
శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్గా 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ, పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలపాలి. తద్వారా వాళ్ళకి ఈ విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మా వంతు ప్రయత్నించాలనే సదుద్దేశంతో ఒక ఈ అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 1000 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈ ఉద్దేశం, అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే, 30 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సాప్ గ్యాదరింగ్ ద్వారా, అలానే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి. సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు అనుకున్నాం. అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం, కోయంబత్తూరు ఏదైనా విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు, హెల్ప్ చేయండి అని. తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది. ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా, చదువుకొని బయటికి పోయినా కూడా ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మా నెట్వర్క్ ఉంది. ఈ 30 సంవత్సరాల ఈ విద్యారంగంలో లక్షలాది మంది పిల్లలు మా ద్వారా విద్యను అభ్యసించి బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ ఐఓఎం ద్వారా ఎంసీఏ, ఎంబీఈ, బీఈడి, టీటీసీ, అలానే డిఎస్సి గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నాం. ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోయినా, ఏ ఊరు వెళ్ళినా సరే మా సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీళ్లతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యార్థులందరినీ ఏకీకృతం చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్న మా విద్యార్థికి ఏ అవసరం వచ్చినా సరే అవసరాన్ని నాకు వాట్సాప్ ద్వారా తయారు చేస్తే ఈ టోటల్ నెట్వర్క్ ద్వారా ప్రపంచంలో విద్యార్థులందరికీ చేరవేసి ఆ విద్యార్థికి ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అవసరాన్ని ఈ నెట్వర్క్ ద్వారా ఉపయోగించేదానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము. అంటే 1994లో నా దగ్గర చదివిన స్టూడెంటు, 2024 30 సంవత్సరాల తర్వాత చదివిన స్టూడెంటు, వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయటం. ఇతనికి అవసరమైతే అతను ఉపయోగపడాలి, అతనికి అవసరమైతే ఇతను ఉపయోగపడాలి. తద్వారా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియా దాకా 1000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ, ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమంటున్నాం. వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి, మన విద్యార్థికి సహాయపడాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ, రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థని విద్యని మాత్రమే కాదు, విద్య అభ్యసించి బయటికి పోయినా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఉడతాభక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పూర్వ విద్యార్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కార్యక్రమాన్ని సెండ్ చేయబోతున్నాం. వీక్షిస్తున్న మా విద్యార్థులందరికీ అభినందన తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో నేను చేస్తున్న చిరు ప్రయత్నానికి ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉండి అందరూ బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని శ్రీహర్షిని విద్యా సంస్థ చైర్మన్గా నా సదుద్దేశం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరూ కలవడం, పూర్వ విద్యార్థులందరూ. ఇంకా ఏదో అందరికీ సహాయం చేయాలని సార్, నేను కూడా సార్ స్టూడెంట్, నేను